నాకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే రాఘవేంద్ర గారికి. ఎందుకంటే ఫస్ట్ ఆ పెద్ద ఆయన అంటే నేను ఎవరో తెలీదు, బిగ్ బాస్ అని కూడా తెలీదు, ఆయన బిగ్ బాస్ చూడరు యాక్చువల్లీ. సో ర్యాండమ్గా నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. అలా పిఏ గుర్తుపట్టి జెస్సీ కదా అని చెప్పి ఇలాగ ఆయన చెప్పారు. ఆయన కూర్చోపెట్టి నన్ను ఏదైనా యాక్టింగ్లో ఏదైనా రోల్స్ కావాలని అడిగారు, ఏదైనా మూవీస్ ఏమైనా చేస్తావా అన్నట్టుగా. కాస్త స్క్రిప్ట్ ఉంది వింటావా అంటే ఇంటికి రమ్మన్నారు. ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే ఆయన బాగా నచ్చింది యాక్చువల్లీ. ఆయన ఇంప్రెస్ అయిపోయి స్క్రిప్ట్ ఇంప్రెస్ అయిపోయి వెంటనే ఆయన 10 మందికి ఇలాగ మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి అని చెప్పి ఇలాగా ఆయన దగ్గర నుండి నాకు ప్రమోట్ చేయడం. ఆయన ఆఫీస్లో కూడా నాకు మంచి క్యాబిన్ ఇచ్చి ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా సరే స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నా సరే చెప్పు, ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నా సరే ఆయన నేను చెప్తాను అని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. సో ఇలాగా కొంచెం ఆయన బూస్టప్ ఇచ్చారు. అంత పెద్ద లెజెండ్ నాకు సపోర్ట్ చేసేసరికి ఫస్ట్ నాకు బూస్టప్ వచ్చింది. ఆ తర్వాత 1 by 1 ఇంకా డైరెక్టర్స్ని కలిసినప్పుడు వాళ్ళు కూడా మెచ్చుకునేసరికి ఇంకా నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, ఐ క్యాన్ డూ, నేను రాసే స్క్రిప్ట్స్ మంచి స్క్రిప్ట్సే ఉన్నాయి అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అంటే కాన్ఫిడెంట్ వచ్చింది, ఒక బూస్టప్. అంటే మనం ఎంత మంచిగా అంటే ఎంత ఇచ్చేసినా సరే మనకు ఒక పెద్ద అంటే అంత ప్రొఫెషనల్ ఆడితే వ్యక్తి బాగుందని చెప్తేనే మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు మోడలింగ్ ఎంత తోపైనా సరే నాకు ఇన్స్టా చేసిన మోడలింగ్ లో ఒక లెజెండ్ వచ్చి చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి ఒక టాప్ మోడల్ వచ్చి చెప్పేసరికి అప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే ఫైన్, ఐ కెన్ బి ఎ మోడల్ అని చెప్పి. ఆ వ్యక్తి చెప్పకుండా ఉంటే నేను ఆల్రెడీ మోడలింగ్ అయ్యేవారు కాదు, మైబీ భయంతో ఆగిపోయేవాడిని. అలాగే ఇప్పుడు ఈ రైటింగ్ స్కిల్స్ కూడా నాకు బూస్టప్ ఇచ్చిన ఇన్స్టా చేసేస్ లో రాఘవేంద్ర గారు. దానికన్నా బిఫోర్ ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఇచ్చారు బూస్టప్. నకేంద్రరావు పేరు చెప్పేస్తాను, మా క్లోజ్ అయ్యే నాకు బాగా, గురువు గారిని పిలుస్తాను. నకేంద్రరావు తెలుసు కదా, ధమాకా మూవీ. ఆయన ఫస్ట్ ఇన్స్టా బిగ్ బాస్ ఆయన చెప్పాడు బాగుందని. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ రాఘవేంద్ర గారు చెప్పేసరికి ఇంకా బాగా ఫ్లో బాగా వచ్చింది. ఇప్పుడు అందుకే 2 years ఏం చేస్తారంటే ఏ మూవీస్ వెబ్ సిరీస్ లా కాకుండా ఒక మంచి యూనిక్ స్క్రిప్ట్స్ రాసుకుంటూ నా స్క్రిప్ట్ లో నేను ముందుకు వద్దామని చెప్పి జస్ట్ లైక్ అడ్యూసేషన్ లాగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన లాగే వెళ్దాం అనుకో. ఓకే, ఇన్స్పిరేషన్ అయితే ఫస్ట్ షో అయితే స్క్రిప్ట్స్ వైజ్ కానీ యాక్టింగ్ ఇలా రావాలి ఇలా చేయాలనేసి అడ్యూసేషన్ అన్న ఇష్టం నాకు. సో అన్నకు కూడా రెగ్యులర్ కలిసినప్పుడు ఇదే చెప్తుంటా. కలిసినప్పుడు అడే వద్దురా సర్లేరా అర్థమైందిరా నేను అంటే ఇష్టం, నేను పాప అన్నకు కూడా అదే చెప్తుంటా, నన్ను నోటి పిచ్చాను అని చెప్పి. పాపం బాగా మాట్లాడతారు అడ్యూసేషన్, అంటే వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను బిఫోర్ బిగ్ బాస్ నుంచి ఆయన కాల్ చేసామన్నమాట, ఫోన్ నెంబర్ దొరికిన కానించి. అన్న ఇలాగా మేజర్ మూవీ సాంగ్ వచ్చింది అప్పుడు, మన హృదయం సాంగ్, బిఫోర్ బిగ్ బాస్ రిలీజ్ అయింది. సాంగ్ చేసినప్పుడు హీ స్పోక్ విత్ మీ ఫర్ 15 minutes ఇన్ కాల్. అప్పుడు నేను తెలియదు ఎవడో, లైక్ ఫ్యాన్ అన్న, ఇలాగ నీ ఇష్టం నేను ఇలాగ చేస్తుంటాను మోడలింగ్ ఇలాగ అని చెప్తే బాగా మాట్లాడాడు, 15 minutes మాట్లాడాడు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నేను కలిసాను ఫస్ట్ టైం. కలిసినప్పుడు జెస్సీ అని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. జెస్సీ, ఇస్ ఇట్ యూ? ఓకే ఫైన్ ఐఎమ్ సో హ్యాపీ, యూ డూయింగ్ బెస్ట్ అని చెప్పి భుజమ చేసేటప్పుడు ఫోటో దిగి మేము ఆడుకున్నాం. అండ్ హీ స్పోక్ రియల్లీ వెల్. ఆ తర్వాత ఇంకో 2-3 సార్లు మీటింగ్ అయిన తర్వాత కలిసినప్పుడు కూడా డెఫినెట్గా చాలా బాగా వెళ్తున్నాం, కీప్ గ్రోయింగ్ చేసి ఆల్ ది బెస్ట్, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి అన్నట్టుగా మంచి బూస్టప్ ఇచ్చారు అన్న కూడా. ఓకే, సో అలా స్టార్ట్ అయింది మొత్తానికి అయితే. ఓకే.